అదేవిధంగా ఈ రోజు ఒక లిస్టు పెట్టుకొని చదువుతున్నాడు, మా పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మినిస్టర్లని అందరిని అరెస్ట్ చేస్తున్నారు అనేసి అని. ఒకసారి వీళ్ళు ఏమన్నా నెహ్రూలా, గాంధీలా అని ఒకసారి మీరు తెలుసుకోండి. వీళ్ళు లాస్ట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏ విధంగా ఏ వీడియోలు చేసి ఎవరికి ఏం చూపించాడు అనేసి అని ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి ఎంపీని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఈరోజు వాళ్ళు చూసానికి వెళ్తున్నారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ అనేటువంటి ప్రకాష్ ని అరెస్ట్ చేసేదాని పోతే వాళ్ళ దగ్గర పోయేసి అక్కడ అదే విధంగా మీరు హంగామా చేస్తున్నారు. ప్లాస్టిక్ మొన్న మీ కార్ కిందన పడి ఒక మనిషి చనిపోతే కూడా అట్లీస్ట్ దాని గురించి ఇంతవరకు మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి ఏమైనా మంచి చెడులు చేద్దామనే పని లేకుండా ఒక గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యక్తిని చూసేదానికి వెళ్ళి ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఇంకా కూడా మీరు మారకుండా మీరు మాట్లాడే సంస్కారం ఏంది? మీరు 10 మందిలో యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఇది పద్ధతేనా? ఇది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మీ కేటర్ని రెచ్చగొడతారు, మీరు మాట్లాడిన దానికి పక్కన మీతో చెంచాగాలు తప్పట్లు తడతారు. ఏం పద్ధతి ఇది? దీన్ని చూసేసానా సొసైటీ మొత్తం ఈ విధంగా చెడిపోతానికి కారణం మీలాంటి నాయకులు ఉండడం వల్లనే ఈ రోజు రాష్ట్రం అధోగాలైపోయింది.